హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మునాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. 2 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. సెకండ్ టాప్ అండ్ వేరియంట్ కిందకైతే ఈ కార్ అయితే వస్తుందండి. 5 ఎలై వీల్స్ అయితే వస్తాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ కారు. ఈ కార్ చూసుకున్నట్లయితే తెలంగాణ కార్ అండి. ఖమ్మం రిజిస్ట్రేషన్ కారు. ఖమ్మంలో డాక్టర్ యూజ్ చేసినటువంటి కారు ఈ కార్ అండి. మమతా హాస్పిటల్లో డాక్టర్ గారు యూజ్ చేసినటువంటి కారు ఈ కారు చూసుకున్నట్లయితే ఈ కారు మన పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజారు ఖమ్మంలో అయితే ఉందండి. మన కార్ బజార్ లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది. మీరు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యుంటే మీ కార్లు సేల్ చేసుకోవాలనుకుంటే మన కార్ బజార్ తీసుకొచ్చి పెడితే మీ కార్లు వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగిద్దండి. ఇప్పుడు మన ముందున్న కారు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి. 2019 మ్యానుఫ్యాక్చరింగ్, 20 రిజిస్ట్రేషను, 2035 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. 73,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. మళ్ళీ 78,000 కిలోమీటర్లకి మీరు షోరూమ్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కారు 73,000 కిలోమీటర్లు తిరిగింది. డీజిల్ కార్ అండి, మాన్యువల్ గేట్స్ అండి. ఓనర్ చూసుకున్నట్లయితే ఇన్వైస్ ఓనర్, ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది. పికప్ కూడా నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ నాయిస్ అయితే ఏం లేదండి. టైర్స్ అయితే పెద్దగా అయితే లేవండి. ఒక 30% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే స్టెప్నీ ఒక 40% అయితే ఉంది. 5 ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి. ఏసీ చిల్డ్ ఏసీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. స్మార్ట్ సెన్సార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ఏబిఎస్ అయితే ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 70 నుండి 80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా గ్రే కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 3 ఆర్ పిల్లర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ డోర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర 6,95,000 రూపాయలు. 6,95,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఒకవేళ లోన్ కావాలన్నా కూడా లోన్ ప్రొవైడ్ చేస్తాము. 1,00,000 రూపాయలు కడితే చాలు. మీ సివిల్ బాగుంటే మాత్రం మీకు లోన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, ఫోర్డ్ ఈకోస్పోర్ట్. మీకు లోన్ కావాలన్నా 1,00,000 రూపాయలు కడితే చాలు. లోన్ ప్రొవైడ్ చేస్తామండి. సివిల్ బాగుంటే మాత్రం 6,95,000 కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. టైప్ 3 వర్షన్ అండి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం. ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. హెడ్ ల్యాంప్స్ 100కి 80-90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 30% టైర్స్ అయితే ఉన్నాయి. టైర్స్ అయితే పెద్దగా అయితే లేవండి. ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు. టైర్స్ అయితే పెద్దగా అయితే ఏం లేవండి. టైర్స్ 20-30నే. అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల 2 టైల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 5 వీల్ ఎలై వీల్ అయితే ఉంది. వాషర్ విత్ వైపర్, డీఫాగర్ అయితే ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. స్టెప్నీ ఒక 50-60% అయితే ఉంది. బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే మొత్తం చూడొచ్చు, డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. డిక్కీ డోర్ పేస్టింగ్ కూడా. బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి. చూడొచ్చు. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను. చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే మైనర్గా చిన్న స్క్రాచెస్ అయితే కామన్ అండి. టైర్స్ వచ్చేసి ఒక 20-30% ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్తో వచ్చినటువంటి టైర్స్ అండి ఇవి. ఇంతవరకు మార్పించలేదు. టైర్స్ అయితే మీరు వేయించుకోవాల్సి ఉంటుంది. డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 70-80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే సీట్ కవర్స్ ఒక 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. హార్మ్ రెస్ట్ ఉంది. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. ఎటువంటి షేడింగ్స్ కానీ, మరకలు అట్లాంటివి అయితే ఏం లేవు. స్మార్ట్ సెన్సార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సేఫ్టీ విషయంలో ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. హాఫ్ సెల్ఫ్లోనే కార్ స్టార్ట్ అవుతుందండి. చూడొచ్చు. డాష్ బోర్డ్ లుక్స్. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 73,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు,
డాష్ బోర్డ్ లుక్. అలాగే రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్లో ఉంది, మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. గేర్ కూడా హార్డ్ అయితే ఏం లేదండి, గేర్ షిఫ్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. క్లచ్ కూడా స్మూత్గానే అయితే ఉందండి. కొన్ని క్లచ్లు హార్డ్ ఉంటాయి, ఈ కారు క్లచ్ అయితే పెద్దగా అయితే హార్డ్ అయితే లేదు. అలాగే టైర్ వచ్చేసి ఒక 20-30% మాత్రమే ఉంది. ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ మాత్రం చాలా సైలెంట్గా అయితే ఉందండి, హెవీ నాయిస్ అయితే ఏం లేదు. అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి. అలాగే కంపెనీ రేడియేటర్ పట్టీ అయితే ఉందండి, రేడియేటర్ పట్టీ కూడా కంపెనీ రేడియేటర్ పట్టీ అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా కంపెనీ లేబుల్తో బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. కంపెనీ లేబుల్తో అయితే కార్ అయితే ఉందండి. 2019 మ్యానుఫ్యాక్చరింగ్, 20 రిజిస్ట్రేషన్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం, 73,000 తిరిగింది. ఫస్ట్ ఓనరు, సింగిల్ కీ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. ఈ కార్ ధర 6,95,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. లోన్ కావాలన్నా లోన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిద్దండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని అందరికీ బాయ్, జై హింద్.